హాయ్ అండి. ఎలా ఉన్నారు? మీకు పొట్లం కట్టడం వచ్చా? రెసిపీ ఏంటో తెలిసిపోయింది కదా! ఈ వర్షాలకి ఈవినింగ్ పూట ఏదైనా కొంచెం హెల్తీగా, ఇంకొంచెం చట్పటాగా తినాలి అనుకుంటే మిక్చర్ అయితే ట్రై చేసేయండి. చాలా సింపుల్. అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే. తొందరగా అయిపోతుంది. ఇంకా మిగిలిపోయిందనుకోండి ఏం టెన్షన్ అవసరం లేదు. ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నామంటే పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టొచ్చు. సింపుల్ కదా! ప్రాసెస్ చూసేయండి మరి. ఇక్కడ చూపించిన పల్లీలు, పుట్నాల పప్పు అని ఇవన్నీ కూడా మీకు ఇష్టమండి. మీకు కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. లేదు అన్నీ తినము అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి. మా పిల్లలు బాగా తింటారు కాబట్టి నేను అన్నీ ఎక్కువ వేస్తున్నాను. మిక్చరు ఈజీగా అని చెప్పి అన్నాం కదా అనేసి ఊరికి అట్లా ఫ్రై చేసి వదిలేయద్దండి. బాగా ఫ్రై చేయండి, లేకపోతే తినేటప్పుడు స్మెల్ బాగుండదన్నమాట. పుట్నాల పప్పు, శనగగింజలు వేగిన తర్వాత ఉప్పు, పసుపు, కారం ఈ 3 వేసి బాగా కలిపి ఇప్పుడైతే ముదుమురాలు వేసేస్తున్నాను. ఉప్పు, పసుపు, కారం మీ టేస్ట్ని బట్టి ఎక్కువ తక్కువ చూసి వేసుకోండి. ఫస్ట్ ఏమో కొంచెం స్టైల్గా అట్లా గట్టిపెట్టి తిప్పాను కానీ ఇంకా అన్నీ కింద పడిపోతున్నాయి, పని కూడా అవ్వట్లేదు అనిపించింది. ఇంకొద్దులు అనేసి గెల్ట పక్కన పెట్టేసి మూత పెట్టేసి పైకి కిందకి బాగా అట్లా దొల్లించినాం అనుకోండి, ఉప్పు కారం అంతా దానికి పట్టుకుంటుంది అనమాట. మీరు మసాలాలు పట్టేటట్టు కొంచెం అట్లా పైకి కిందకి అంటే సరిపోతుంది. మీ ఆయన మీద కోపం అంతా తెచ్చి ఇక్కడ చూపించారనుకోండి కింద పడిపోతుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మెయిన్ అనమాట మిక్చర్ అంటే మిక్చర్ పొట్లం కావాలి కదా మరి. ఈ పొట్లంలో పెడితే రెండండి. ఒకటి పిల్లలకి కొంచెం కొత్తగా ఇచ్చినట్టు ప్యాకెట్ కాకుండా గిన్నెలు కాకుండా ఇట్లా ఉంటుంది, అదొకటి. ఇంకొకటి మనం కూడా సామాన్లు కడుగుతాం కదా, ఎక్కువ పడతాయి కదా, సో కొంచెం అదన్నా స్కిప్ అవుతుంది అనమాట, గిన్నెలు తక్కువ పడతాయి. చూసారు కదా మిక్చర్ రెడీ అయిపోయింది. మనం చేసి పెట్టుకున్న మిక్చర్ పొట్లంలో ఇప్పుడు మిక్చర్ వేసుకున్నాం. మిక్చర్ వేస్తుంది కదా అది మిక్చర్ పొట్లం అయ్యేది. సో ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాం. ఇంకా ఇందులో నిమ్మరసం, కొత్తిమీర పూర్తిగా ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోండి. నాకు ఇట్లా ఇష్టం కాబట్టి నేను ఇంకా ఇట్లనే తింటున్నాను. ఈవినింగ్ పూట మంచిగా బయట కూర్చొని ఎంజాయ్ చేస్తూ తినండి. థ్యాంక్ యూ.